వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి 1B అడంగల్స్. ఇవి సచివాలయం దగ్గర ప్రింట్అవుట్స్ కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. ఏవి ఉంటే వస్తాయి, ఏ మెన్షన్ చేసి ఉంటే మనకు ప్రింట్అవుట్స్ రావనేది ఈరోజు టాపిక్. అది మీరు ఎలా చెక్ చేసుకోవాలో మీ మొబైల్లోనే చూసుకోవచ్చు. ఆ విధానాన్ని నేను ఇప్పుడు చూపిస్తాను. మొదటగా మీరు గూగుల్ ఓపెన్ చేసి మీ భూమి వెబ్సైట్ సెర్చ్ చేసి ఓపెన్ చేయండి. తర్వాత ఈ వెబ్సైట్లోకి వస్తారు కదా, ఇక్కడ మీ 1B ఇది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, మీ మండలం సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మీ గ్రామం సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 1B తర్వాత మీ ఖాతా నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అడిషన్ చేసి ఇక్కడ రిజల్ట్లో ఎంటర్ చేసి కింద క్లిక్ చేయండి ఉంది కదా, దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. తర్వాత మీ ఆర్ఓఆర్ 1B ఇలా డిస్ప్లే అవుతుందన్నమాట. దీంట్లో మీకు మీ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఇది గమనించండి, ఇక్కడ ఉమ్మడి వ్యవసాయదారుని వివరాలు అని ఉంది చూడండి. దీంట్లో మీకు ఉమ్మడి ఖాతా నెంబర్ ఉంటుంది, ఉమ్మడి వ్యవసాయదారుని పేరు ఉంటుంది, తర్వాత అతని తండ్రి పేరు అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి అన్నమాట. దీంట్లో ఇది ఉమ్మడి వ్యవసాయానికి సంబంధించింది కాబట్టి ప్రజెంట్ సచివాలయంలో సపరేట్గా ఫండ్స్ రావడం లేదు. ఇండివిజువల్గా ఎవరెవరికి ఉంటాయో అవి వస్తాయి. ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఒక ఖాతా నెంబర్ మీద లేదంటే ఒక సర్వే నెంబర్ ఏదైనా కానీ మీరు తీసుకోవాలనుకుంటే ఇండివిజువల్ వాటిల్లో వస్తాయి అన్నమాట. ఇది ఉమ్మడి వ్యవసాయదారుని కాబట్టి, అంటే ఇది 2-3 పేర్ల మీద, మీ ఫాదరు, సన్, ఇంకెవరైనా మీ మిసెస్, ఇంకెవరిదన్నా పేర్లు అనేది ఈ ఉమ్మడి ఖాతాలో ఉంటే మనకు ప్రజెంటు 1Bలో ప్రింట్అవుట్స్ రావట్లేదు. మరి ఎలాగా అంటే మనం 1Bని వైట్ ప్రింట్ మీద తీసుకోవడం. వైట్ ప్రింట్ పేపర్ మీద తీసుకొని మీరు మీ విఆర్ఓ గారి దగ్గర స్టాంపు, సిగ్నేచర్ తీసుకోవాలి. తీసుకొని మీకు గవర్నమెంట్ రిలవెంట్ ఏదైనా కానీ వాటికి ప్రజెంట్ అది సరిపోతుంది. ఇది అప్డేట్ లేటెస్ట్గా వచ్చిన తర్వాత నేను మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఇండివిజువల్స్ ఎప్పుడు ప్రింట్ తీసుకునేది వచ్చిన తర్వాత నేను మరి ఒక వీడియోలో మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో ముఖ్యంగా ఇండివిజువల్ ఎలా ఉంటాయి అనేది కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఇది ఖాతా నెంబర్లు 3 కలిపి ఒక దాంట్లో కనిపిస్తున్నాయి కదా, ఇండివిజువల్ ఖాతా నెంబర్ అనమాట. ఇండివిజువల్ ఖాతా నెంబర్ అంటే సింగిల్ ఖాతా నెంబర్ అనేది ఉంటే ఒకే పేరు మీద అది ప్రింట్అవుట్ వస్తుంది అనమాట. ఇది ఉమ్మడి కాబట్టి కుటుంబం మొత్తానికి భూమి మొత్తం ఎంత ఉంది అనేది దీని టోటల్గా కనిపిస్తుంది కాబట్టి ఇది మనకు ఇండివిజువల్గా రాదనమాట. కాకపోతే మనము ఈ ఖాతా నెంబర్ బేస్ చేసుకొని ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు. అంటే ఇలా వస్తుంది అనమాట. మీరు తీసుకోవాలనుకుంటే ఇలా సింగిల్గా ఇలా వస్తుంది. దీన్ని మీరు వైట్ పేపర్ మీద కలర్ ప్రింట్ కానీ బ్లాక్ అండ్ వైట్ కానీ తీసుకొని మీ పాస్బుక్ తీసుకొని ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళారంటే అక్కడ మీ విఆర్ఓ గారు చెక్ చేసి సిగ్నేచరు, స్టాంపు పెడతారు. అది మీకు ఏదైనా కానీ క్రాప్ లోన్ రెన్యువల్కి కానీ వేరే ఇతరత్ర వర్క్లకి ఏదైనా కానీ ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.